యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని మొదటి వార్డు కౌలిగర్ అరుణ రాజేష్, రెండవ వార్డు మధు, మూడవ వార్డు రామచందర్, నాలుగో వార్డు కాటపత్రి ఆంజనేయులు, స్వప్న కౌన్సిలర్ల వార్డులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వినూత్నంగా దోశలు వేస్తూ, ఇస్త్రీ చేస్తూ, కటింగ్ చేస్తూ ఓటర్లను ఆకర్షించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 1వ వార్డ్ గౌలికర్ అరుణ, 2వ వార్డ్ రాజేష్, 3వ వార్డ్ మధు, రామచందర్, 4వ కాటపత్రి ఆంజనేయులు, స్వప్న కౌన్సిలర్ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వినూత్నంగా దోశలు వేస్తూ, ఇస్త్రీ చేస్తూ, కటింగ్ చేస్తూ ఓటర్లను ఆకర్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ, అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో భాగంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని, పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుడికి తింటుండా ఇంటుంటున్నా అది 4 ఉన్నాయి అమ్మా. మొన్న ఇల్లు కట్టించిన నన్ను గెలిపించిన ఓట్లేసి మధుని గెలిపి రామచంద్ర మధు ఇద్దరు వార్డుకు అభివృద్ధి చేస్తాను. నీకు ఏదున్నా నేను ఉంటా. తీసుకొచ్చి పని చేసిపోతాడు. మాటిస్తున్నాం కదా, మాటిస్తున్నాం కదా. ఏం గుర్తురా ఏం లేదు. రైట్ 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 చెప్పు ఇల్లునా ఈరోజు న్యాచురల్ అన్న ఒక్కసారి అంటే న్యాచురల్ చూడు అనుకుంటుంది. ఏ గరమే లేదు అది ఆలోచన చేస్తున్నా. తిరగట్టు కొంచెం ఇద్దరు తిరగండి. అంజనా అంజనా తిరగ కొంచెం అమ్మాయి తిరుగు. హలో అమ్మ దోన తల్లి గుర్తుపట్టి నన్ను గుర్తుపట్టారా? అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఫోన్ చేసి ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా యాదగిరిపల్లికి సంబంధించి ఇక్కడ యాదగిరిపల్లి కాలనీ, బుడిగజంగాల కాలనీ గత 10 ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకోకపోతే వాళ్ళంతా మార్పు కోరుకొని మా బిడ్డ బీలేలో గెలిస్తే అభివృద్ధి అని చెప్పి ఆకాంక్షించి మేము గెలవగానే ఇక్కడ ఏదైతే 60-70 ఇండ్లు వాళ్ళు గతంలో కూలగొట్టిన ఇళ్లను పోకుండా కాపాడి వాళ్ళకి డబుల్ రోడ్ వేసి యాదగిరిపల్లి నుంచి గాంధీనగర్ కూడా డబుల్ రోడ్ వేయడం జరిగింది. ఏ ఇంటికి పోయినా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా మాకు రేషన్ కార్డు ఇచ్చిండు, మాకు సన్న బియ్యం వస్తున్నాయి, మా కాలంలో 30 ఇండ్లు వచ్చినాయి, మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బూడిద మధు, 3వ వార్డు అభ్యర్థిగా బరిగ రామచంద్రను భారీ మెజార్టీతో గెలిపిస్తాం. బరిగ రామచంద్ర రమ్య గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఏ ఇంటి పోయినా హారతులు పడుతున్నారు. నిజంగా
ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇంకా యాదగిరిగుట్టను ఎక్కువ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కొండపైన ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులు గత 50 సంవత్సరాలుగా స్వామివారిని నమ్ముకొని నాయ బ్రాహ్మణులు అక్కడ చేస్తున్నారు. వాళ్ళకు కూడా నేను ఒక ప్రభుత్వ విప్పుగా ఎమ్మెల్యేగా ఒక మాట ఇచ్చిన. ఎందుకంటే వాళ్ళకు తిరుపతి తరహాలో శాలరీలు ఇప్పించే బాధ్యతగా పే స్కేల్ వచ్చే విధంగా నాయ బ్రాహ్మణులకు నా సహకారం చేస్తానని చెప్పి మాటిస్తూ రజకులు కూడా గత తాత తన నుంచి కూడా కొండపైన చేస్తున్నారు. వాళ్ళకు రజకులకు కూడా కొండపైన అవకాశం కల్పిస్తాం. ముఖ్యంగా ఈ యాదగిరిగుట్ట పట్టణం మున్సిపాలిటీ అయిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి చెందలే. ధనిక రాష్ట్రంలో ఈ మున్సిపాలిటీ ముఖ్యంగా తెలంగాణ తిరుపతిగా పిలువబడే యాదగిరిగుట్టను అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు విస్మరిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు కానీ షాపులు కోల్పోయిన వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాకు కొండంత అన్న ఉన్నాడు. మీకు నేను మీ బిడ్డగా సేవకుడిగా సేవ చేస్తున్నా. మీరు ఆలోచన చేసి అభివృద్ధికి పట్టం కట్టండి. వాళ్ళు డబ్బులతో వస్తున్నారు, మేము పని చేసి వస్తున్నాం. మీ బిడ్డగా ఇంకా యాదగిరిగుట్ట పట్టణాన్ని మున్సిపాలిటీని అన్ని అంగరంగ వైభవంగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను, సిపిఐ బలపరిచిన అభ్యర్థులు, అదేవిధంగా 11 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థి, 1 వార్డులో సిపిఐ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వేరే పార్టీ పోటీ లేదు. ఇలా మొత్తం ఏ ఇంటికి పోయినా మేము కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీర్లైలే మా బిడ్డ, మేము చేయి గుర్తు కొట్టేస్తామంటున్నారు. మీరు ఆలోచన చేసి అభివృద్ధికి పట్టం కట్టండి. వాళ్ళు ఏమున్నా బెదిరింపు రాజకీయాలు, డబ్బుల రాజకీయాలు చేస్తున్నారు. మా కార్యకర్తలు కింది స్థాయి నుంచి వచ్చిన కార్యకర్త, ఇలా కష్టాలు తెలిసిన కార్యకర్తగా ఆ వార్డులో నిలబెట్టాం. కాబట్టి మీరు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద కొట్టేసి గెలిపించండి. ఆలేరు పట్టణం, యాదగిరిగుట్ట పట్టణం